వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? నువ్వు క్షేమముగా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా? నీ తల్లిదండ్రులకి నాకు పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలు పుట్టేశారు కాబట్టి ఇప్పుడు నేనే ఒక స్థితిలో ఉన్నాను కాబట్టి నా తల్లిదండ్రుల మాట నేను ఇంకా ఏంటి అలా ఉండొద్దు. నీకు పెళ్ళైనా సరే నీ తల్లిదండ్రులకు నువ్వు కుమారుడివే, నీకు పెళ్ళై నీకు పిల్లలు పుట్టినా సరే నీ తల్లిదండ్రులకు నువ్వు కుమార్తెవే. కాబట్టి వాళ్ళ మాట నువ్వు ఇంకా వినాల్సిన దానివే ఉన్నావు, వినాల్సిన వాడివే ఉన్నావు. నీ పిల్లలు నీ మాట వినాలి అంటే ముందు నువ్వెవరి మాట వినాలి చెప్పండి? నీ పిల్లలు నీ మాట వినాలని నువ్వెవరి మాట వినాలి? నువ్వు నీ తల్లిదండ్రులకు గుండెల మీద తన్నితే నీ పిల్లలు కూడా రేపటి రోజున ఎవరు ఏది విత్తుతారో అదే కోస్తారు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, నువ్వెవరివి నాకు చెప్పడానికి నా ఇష్టం అన్నంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే, అది ఎవరి చెల్లెళ్ళు ఎవరి తమ్ముళ్ళు కానీ